దిత్వా తుపాను నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాన్ని ఆనుకొని కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దిత్వా తుఫాను దక్షిణ కోస్తా వైపు వస్తుందని చెప్పుకోవచ్చు. దక్షిణ కోస్తాకి సమాంతరంగా ప్రస్తుతమైతే 24 గంటల్లో దిత్వా తుఫాను తమిళనాడుకు ప్రాంతానికి 50 కిలోమీటర్ల దగ్గరలోకి వస్తుంది. అలాగే రేపు సాయంత్రానికి దక్షిణ కోస్తా ప్రాంతానికి 25 కిలోమీటర్లు అంటే తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సమాంతరంగా ప్రయాణం చేస్తుందని ఇప్పుడే విశాఖపట్నం చెందినటువంటి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా అయితే దిత్వా తుఫాను ప్రభావం శ్రీలంకలో బీభత్సం చూపించింది. తమిళనాడుకు చెందిన ప్రాంతంలో ప్రస్తుతం అయితే తమిళనాడులో 22 జిల్లాలకి ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఫ్లాష్ ఫ్లడ్ నమోదవుతుంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే రాగల 24 గంటల్లో కూడా దక్షిణ కోస్తా ప్రాంతంలో చాలా చోట్ల వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ 3 జిల్లాలకి ఎక్కువ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఈ సాయంత్రం నుంచి కూడా గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి కొనసాగుతున్నటువంటి ఈదురుగాలులు ఈ సాయంత్రం నుంచి కూడా గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. 60 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో గాలులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టుకి స్థానిక ప్రమాద హెచ్చరిక 3వ నెంబర్ని జారీ చేశారు. మిగిలినటువంటి అన్ని పోర్టులో కూడా డిస్టెన్స్ కాదంటాం, దూరంలో తుఫాను ఉంది అని సంకేతం ఇచ్చేటువంటి 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకి వెళ్ళవద్దని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ దిత్వా తుఫాను యొక్క ప్రభావం రేపు సాయంత్రం అంటే ఎల్లుండే పొద్దునికి 1వ తేదీ నాటికి ఈ ప్రభావం తగ్గి అంటే తీరంలోనే ఉంటుంది. ఇది ఎక్కడ కూడా తీరంలోకి సమీపించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం తమిళనాడు దగ్గర నుంచి సమాంతరంగా అంటే తీరానికి సమాంతరంగానే ప్రయాణం చేస్తుంది. సమాంతరంగా ప్రయాణం చేస్తున్న సమయంలో 1వ తేదీ సమయానికి తుఫాను కాస్త బలహీనపడి వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందనేటువంటి అంచనాని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. చూసినటువంటి ఒక నెల రోజుల సమయంలో 2 తుఫాన్ల ప్రభావం అంటే శనియార్ తుఫాను ప్రభావం కనిపించలేదు, కానీ 3 తుఫాన్లు అనుకోవచ్చు. గడిచినటువంటి కొద్ది రోజుల్లో అంటే 30 రోజుల వ్యవధి తీసుకున్నట్టయితే మొంతా తుఫాను ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగింది. ఇప్పుడు దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ తుఫాను ఏర్పడిన పరిస్థితిని కనుక గమనించినట్టయితే ఈ తుఫాను ఏర్పడినటువంటి వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారినటువంటి 12 గంటల్లోనే తీవ్ర వాయుగుండమైంది. తీవ్ర వాయుగుండమైనటువంటి 12 గంటల్లోనే తుఫానుగా మారింది. వేగంగా తుఫాను అయినటువంటి సందర్భం ఒకటి. ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి, భూ వాతావరణ పరిస్థితి సాధారణంగా శీతాకాలం భూ వాతావరణ ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి. అలాగే సముద్రంలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి. ఈ పరిస్థితి వల్ల, ఈ కారణం వల్ల సాధారణంగా ఇప్పుడు ఏర్పడేటువంటి తుఫానుకి అంత బలం ఉండదని ముందు నుంచి చెప్తున్నటువంటి నిపుణుల అంచనాయే కొంతవరకు సరైందని చెప్పుకోవచ్చు. నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. అంత బలమైనటువంటి తుఫాన్లు ఏర్పడే పరిస్థితి ఇది కాదు అని ముందు నుంచి స్పష్టం చేశారు. ఆ పరిస్థితినే దిత్వా కొనసాగించింది. ప్రస్తుతం అయితే దిత్వా నుంచి ఉండేటువంటి వేగం తమిళనాడు ప్రాంతంలో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగుతున్నాయి. ఈ ఈదురుగాలుల ప్రభావం ఒక 70 కిలోమీటర్ల మించి ఉండేటువంటి అవకాశం అయితే లేదనేటువంటిది అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. 1వ తేదీన తీరంలోనే ఎక్కడా కూడా తీరం తాకట్లేదు. సాధారణంగా తుఫాను ఏర్పడిన తర్వాత తీరం వైపు కదిలిస్తుంది. తీరం వైపు వచ్చి తీరాన్ని తాకిన తర్వాత అది తిరిగి భూభాగంలో బలహీనపడిపోతుంది. కానీ ఇక్కడ దిత్వా తుఫాను ఆ విధంగా చేయడం లేదు. ఇది స్పష్టంగా కోస్తా ప్రాంతంలోనికి వైపు వస్తోంది. దక్షిణ కోస్తా ప్రాంతం వైపు ప్రయాణం చేస్తోంది. తీరం నుంచి తీరానికి సమాంతరంగా 25 కిలోమీటర్ల దగ్గరికి వచ్చే అవకాశం రేపు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేసి చెప్తున్నారు. మరోవైపు విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తోంది. మత్స్యకారులు ఎవరు కూడా మంగళవారం వరకు కూడా వేటకి వెళ్ళవద్దని స్పష్టం చేస్తోంది. ఎందుకంటే సముద్రంలో తుఫాను కొనసాగుతుంది కాబట్టి అలల యొక్క తాకిడి కొనసాగుతుంది, ఆ ప్రభావం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే దిత్వా తుఫాను ప్రభావం ఈరోజు రేపు కూడా రాష్ట్రం మీద కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణ కోస్తాలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని నెల్లూరు, చిత్తూరు, కడప 3 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు.
ఆకస్మిక వరదల సూచికని ప్రకటించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడేటువంటి పరిస్థితి ఈ 3 జిల్లాల్లో కొనసాగుతుంది. అలాగే రాగల 24 గంటల్లో కూడా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ని జారీ చేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతానికి దగ్గరగా ఈ దిత్వా తుఫాను కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావం కొనసాగుతుంది. ఆ ప్రభావం ఉండడం వల్ల ఎక్కువగా నెల్లూరు ప్రాంతం, చిత్తూరు ప్రాంతం, తిరుపతి ప్రాంతం నుంచి బలమైన గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. బలమైన గాలులు ఉంటాయి. అలాగే బలమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే దిత్వా తుఫాన్ తమిళనాడు పరిసర సమీపంలో కొనసాగుతుంది. తమిళనాడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సాయంత్రం నుంచి కూడా కోస్తా ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలో గాలుల ప్రభావం కొనసాగుతుంది. 1వ తేదీని కూడా ఈ యొక్క దిత్వా తుఫాన్ యొక్క ప్రభావం కొద్దిగా మధ్య కోస్తా ప్రాంతంలో, దక్షిణ కోస్తా ప్రాంతాలైనటువంటి నెల్లూరు ప్రాంతం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతానికి భారీ వర్షాలు ఉన్నాయి. కానీ 1వ తేదీకి సమయానికి మధ్య కోస్తా ప్రాంతం, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు ఈ ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే 1వ తారీఖు కూడా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. 1వ తేదీన పడే వర్షాలు 5 సెంటీమీటర్ల మించి వర్షపాతం పడే అవకాశం ఎల్లో అలర్ట్ రూపంలో జారీ చేశారు. ముఖ్యంగా రేపు చాలా కీలకమైనది. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఈ దిత్వా తుఫాన్ యొక్క ప్రభావం కొనసాగుతుంది. గంటకి 50 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో బలమైన ఈదురుగాలు కొనసాగుతాయి. 1వ తేదీకి క్రమేపీ ఈ ప్రభావం కొంత తగ్గుతుంది. ప్రభావం తగ్గినప్పటికీ కూడా సముద్రంలోనే కొనసాగుతుంది కాబట్టి దిత్వా తుఫాను తీరం దాటట్లేదు, సముద్రంలోనే సమాంతరంగా కొనసాగుతుంది కాబట్టి ఆ సమయంలో గాలుల వేగం ఉంటుంది. అయితే బలమైన గాలులు ఉండకపోవచ్చు. 60 కిలోమీటర్ల వేగం బలమైనటువంటి గాలులు వేగం ఉండకపోవచ్చు. కానీ గాలుల వేగం కొనసాగుతుంది. అదే సమయంలో తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం కూడా 1వ తారీఖు వరకు కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తం మీద దిత్వా తుఫాను మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 6 రోజుల పాటు దీని ప్రభావాన్ని చూపించింది. గతంలో మొంతా తీవ్ర తుఫాను కూడా సుమారుగా 6 రోజుల ప్రభావం చూపించింది. ఇప్పుడు దిత్వా తుఫాను కూడా 6 రోజుల ప్రభావం చూపిస్తుంది. బంగాళాఖాతంలో ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతం, అలాగే రేపటి నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా దీని ప్రభావం ఉంటుందనేటువంటి అంశాన్ని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.